పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు గురువారం ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ జేఏసీ సంఘాలు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు వ్యాపార, వాణిజ్య సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరాయి. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెక్రటేరియట్లో నేడు ఉదయం 10 గంటలకు చర్చలు జరపనుంది. ముందుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం కానుంది. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘం, ఈయూ నేతలు సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాయి. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు గురువారం ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ జేఏసీ సంఘాలు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు వ్యాపార, వాణిజ్య సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరాయి. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెక్రటేరియట్లో నేడు ఉదయం 10 గంటలకు చర్చలు జరపనుంది. ముందుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం కానుంది. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘం, ఈయూ నేతలు సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాయి.